అయితే మొదట్లోనే ఒక విషయం స్పష్టం చేద్దాం. ఈ విశ్లేషణ ఏ రాజకీయ పార్టీని ఉద్దేశించింది కాదు. ఇది ఆగకుండా తిరుగుతున్న సమయం గురించి, లక్షల మంది నిరుద్యోగ యువత భవిష్యత్తు గురించి, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం వల్ల ఒక తరం ఎలా నష్టపోతుందో ఇప్పుడు చూద్దాం. అసలు జాబ్ క్యాలెండర్ ఇస్తారా ఇవ్వరా అన్నది తర్వాత సంగతి. కాని మన అందర్నీ, ముఖ్యంగా యువతను వేధిస్తున్న ప్రశ్న ఒకటే: గడిచిపోతున్న మన వయసును ఎవరు ఆపగలరు? ఇది కేవలం ప్రశ్న కాదు, ఎందరో యువత జీవితాలు నిర్దేశిస్తున్న కఠిన వాస్తవం. చూస్తుండగానే మన రాష్ట్రంలో రాజకీయాలు మారుతున్నాయి. కొత్త తరం నాయకులు ముందుకొస్తున్నారు. కాని ఒక సవాలు మాత్రం, అది మాత్రం మారలేదు. తరాలు మారినా వెంటాడుతూనే ఉంది. సోర్స్ మెటీరియల్ ప్రకారం ఈ తరం యువత అంచనాల్లో చాలా మార్పొచ్చింది. వాళ్లకు కావాల్సింది గాలి హామీలు కాదు, నాయకుల నుంచి వాళ్లు కోరుకునేది ఒక్కటే: స్పష్టత, ఇంకా జవాబుదారీతనం. సరే, ఇక అసలు విషయానికొద్దాం. అదేంటంటే, పదే పదే మళ్లీ ఇచ్చిన ఒకే ఒక హామీ: ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని. ఈ మాట మొదటిసారి ఎక్కడ వినిపించింది? పాదయాత్రలో. అంటే ప్రజలతో నేరుగా మాట్లాడుతున్నప్పుడు, వాళ్ల భవిష్యత్తుకు భరోసా ఇస్తూ ఇది ఒక ప్రధానమైన వాగ్దానంగా మారింది. అక్కడితో ఆగలేదు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో అయితే ఇదే హామీని ఒక ప్రధాన అస్త్రంగా వాడుకున్నారు. గ్రూప్ పోస్టులన్నిటినీ ఒక పద్ధతి ప్రకారం భర్తీ చేస్తామని, ఇది తమ ప్రణాళికలో చాలా కీలకమైన అంశమని స్పష్టం చేశారు. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. అధికారం చేపట్టాక కూడా ఈ హామీని మళ్లీ మరింత గట్టిగా చెప్పారు. పెండింగ్ పోస్టులన్నీ భర్తీ చేస్తామని చెప్పడంతో ఇది కేవలం హామీ కాదు, ఒక అధికారిక లక్ష్యంగా మారిపోయింది. సరే, ఇక్కడ్నుంచే అసలు సమస్య మొదలవుతుంది. అదే ఇచ్చిన మాటకు, జరుగుతున్న పనికి మధ్య పెరుగుతున్న గ్యాప్. ఈ స్లైడ్ చూస్తే ఆ గ్యాప్ ఎంత పెద్దదో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 2025 జాబ్ క్యాలెండర్ సంగతి ఏమైంది? దాని ఊసేలేదు. సరే, 2026 ప్రణాళిక గురించైనా ఏమన్నా కసరత్తు జరుగుతోందా అంటే అది కనిపించడం లేదు. సోర్స్ ప్రకారం సరిగ్గా ఇటువంటి పరిస్థితుల్లోనే నమ్మకం సన్నగిల్లడం మొదలవుతుంది. సరే, రాజకీయ హామీల సంగతి పక్కన పెడితే ఈ ఆలస్యం వల్ల ఎవరి జీవితాలు ప్రభావితం అవుతున్నాయి? దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఇది కేవలం ఒక హామీ కాదు, లక్షల మంది వ్యక్తిగత వేదన. వాళ్ల ఆందోళనకి అసలు కారణం ఏంటి? ఎదురుచూపులు కాదు, అసలు సమస్యల్లా ఆగకుండా తిరుగుతున్న వయోపరిమితి అనే గడియారం. గడిచిపోతున్న ప్రతిరోజుతో ఎంతోమంది అభ్యర్థులు కనీసం దరఖాస్తు చేసుకోడానిక్కూడా అనర్హులుగా మారే ప్రమాదముంది. ఒకవేళ మీరు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేకపోతే కనీసం మా వయసునేనా ఆపండి. ఈ మాటలో ఎంత ఆవేదనుందో కదా. ఈ రెండింట్లో ఏది సాధ్యమో వాళ్లకే తెలియాలి. ఈ ప్రశ్నలకు సమాధానంగా ప్రభుత్వం తరచుగా ఒక పెద్ద సంఖ్యను ముందు పెడుతుంది. అదే 20 లక్షల కోట్లు. అంటే కాగితం మీద లక్షల కొద్దీ ఉద్యోగాలను సృష్టించగల భారీ పెట్టుబడులని వాళ్ల వాదన. అయితే ఇక్కడే ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం ఉంది. ఈ భారీ పెట్టుబడులు నేరుగా ఉద్యోగాలనివ్వవు. ముందు ప్రకటన వస్తుంది, తర్వాత భూమిపూజ, నిర్మాణం ఇవన్నీ అయిపోయి అసలైన ఉద్యోగాలు అందుబాటులోకి రావడానికి కనీసం 2 నుంచి 3 సంవత్సరాలు పడుతోంది. మరిక్కడే అసలైన ప్రశ్న: ఈ 2-3 గ్యాప్లో ఆ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత ఏం చెయ్యాలి? వాళ్ల తక్షణ భవిష్యత్తుకు సమాధానమేంటి? ఇలా యువతలో పెరుగుతున్న నిరాశను తేలిగ్గా తీసుకోకూడదని, ఇది రాజకీయ చరిత్ర నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన గుణపాఠమని సోర్స్ హెచ్చరిస్తోంది. ఎందుకంటే చరిత్రలో ఇలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. సరే, ఇక చివరిగా ఈ సమస్యకు పరిష్కారమేంటి? యువత కోణం నుంచి వాళ్లు అడుగుతున్నదేంటి చూద్దాం. ఆధారం చెప్తున్న దాని ప్రకారం యువత అడుగుతున్నవి చాలా సింపుల్ విషయాలు. 1. ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. 2. ఎప్పుడు చేస్తారో ఒక క్లియర్ టైమ్లైన్ చెప్పండి. అన్నింటికన్నా ముఖ్యం, అసలు ఇస్తారా ఇవ్వరా అనే దానిపై ఒక స్పష్టత ఇవ్వండి. అంతే. ఎందుకంటే కొత్త నాయకులు అని చెప్పుకున్నప్పుడు ఆ కొత్తదనమనేది కేవలం మాటల్లో కాదు, వాళ్ల చేతల్లో కనిపించాలి. ఇది వాళ్ల నాయకత్వానికి ఒక పెద్ద పరీక్ష అని సోర్స్ గట్టిగా చెబుతోంది. ముగింపుగా ఒక ఆలోచన: మనం నాయకుల్ని జవాబుదారీగా ఉంచకపోతే, వాళ్ళిచ్చిన మాటను నిలబెట్టుకోమని అడగకపోతే మార్పు ఎలా వస్తుంది? ఎందుకంటే ప్రశ్నించని సమాజం ఎప్పటికీ మారదు.